స్టడీయింగ్ గురించి ఒకసారి చెప్తాం. ఓకే. స్టడీయింగ్ గురించి కూడా ఏంటంటే, చదివే ముందు కొంతసేపు ధ్యానం చేయడం. చక్కటి ధ్యాన స్థితిలో 1 నిమిషం, 2 నిమిషాలు ఎంతసేపు ఉండాలి మీరు ఆలోచన రహిత స్థితిలో ఉన్నంత సేపు చేయండి. అన్ని చిన్న చిన్న డాట్ మెడిటేషన్స్ అండి. చిన్న చిన్న డాట్స్. ఇలా ఇలా డాట్స్ ఏంటంటే 5 సెకన్లు, 10 సెకన్లు మెడిటేషన్ ఎన్ని సార్లు చేయాలి రోజుకు అయితే 30 సార్లు చేయండి అని చెప్తాను నేనైతే. కనీసం 30 సార్లు చేయండి. రోజంతా ధ్యాన స్థితిలో ధ్యాన స్థితిలో అన్నప్పుడు నేను ధ్యానం చేసేసి ఎనర్జీ రిసీవ్ చేసుకొని ధ్యాన స్థితికి కనెక్ట్ అయిపోయానన్నమాట. అంటే రోజు రోజుకు జస్ట్ ఒక సెకండ్ చాలన్నమాట. సెకండ్ ఇలా కనురెప్ప కొట్టినప్పుడు అంతే ధ్యాన స్థితికి కనెక్ట్ అయిపోతున్నాను. శక్తికి రిసీవ్ చేసేసుకుంటున్నాను. ఇంకొక టెక్నిక్ అంటే ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడితే చాలు మనం రిలాక్స్ అయ్యి ధ్యాన స్థితికి కనెక్ట్ అయ్యి చిరునవ్వుతో వింటూ ఉండాలి. చక్కగా ధ్యాన స్థితికి విశ్వానికి అంతరికి వన్నెస్‌తో కనెక్ట్ అయిపోవాలి మంచిగా. యెస్. సో, చదివే ముందు ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ చక్కగా బాడీ అంతా రిలాక్స్ అవుతుంది అని ఫీల్ అవుతున్న యోగ నిద్ర అని ఒక ట్యాగ్ చేశాను వీడియోస్ కూడా. అది మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. అది చూసుకోండి మీరు కావాలంటే యోగ నిద్ర బై ప్రబోధ్ అనుకుంటున్నాను. అది కూడా ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ చేసినప్పుడు కూడా మంచి ధ్యాన స్థితికి ధ్యానంలోకి వెళ్ళడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి.